ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు గొప్ప తండ్రి, నీకు వందనాలు. బలమైన దేవ, జీవం గల దేవ, నీకు వందనాలు. ఆశ్రయమైన దేవ, నీకు వందనాలు. తండ్రి, నీకు వందనాలు. మా కన్నులు తెరవండి, మేము నిన్నుగా ఆరాధించుటకు సెలవివ్వండి. నీ పాదం వద్దకు వస్తున్నాం తండ్రి. మా నీతికి ఆధారమైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు అనుగ్రహించిన ఈ సమయం వరకే నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. యేసు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా ప్రవక్త 720 సంవత్సరాలు క్రీస్తు పుట్టుకకు ముందు ఆయన ఆశ్చర్యకరుడు అనే ప్రవచనాన్ని తెలియజేశాడు. ప్రవక్త అనగానే మనకేంటంటే దేవుని పక్షంగా మనుష్యుల వద్దకు వచ్చేవాడు. యాజకుడు అంటాం మనం. యాజకుడు అంటే మనుషుల పక్షంగా దేవుని వద్దకు వచ్చేవాడు. ఆయన ఒక పుట్టుక ఒక అద్భుతం, ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకోండి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు అనే ప్రవచనాన్ని ప్రవచించాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను దేవదూత మరియమ్మ వద్దకు వచ్చి చెప్పినప్పుడు మరియమ్మ కూడా ఆశ్చర్యానికి గురయ్యింది. సో యేసు పుట్టుక అనేది నిజం, అది ఒక చారిత్రాత్మక సత్యం. బైబిల్ ఈజ్ ఎ హిస్టరీ అండ్ బైబిల్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయనది లైంగిక సంబంధం లేని జన్మ. దైవ కుమారుడుగా జన్మించాడు. దైవ కుమారుడుగా. కుమారుడు అనగా కు అంటే పాపము, మారుడు అంటే పరిహరించేవాడు, పాపమును పరిహరించేవాడు. అందుకే మనం చూస్తాం దైవ లేఖనాల్లో ఇతడు నిజముగా దైవ కుమారుడే అని రోమా సైన్యాధిపతి అంటాడు. అదేవిధంగా లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఇక్కడ దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. ఇక్కడ దయ్యం పట్టినవాడు కూడా గుర్తించాడు యేసయ్య దైవ కుమారుడని. సో ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయని, 7 వండర్స్ ఉన్నాయని అంటారు. కానీ ఈ 7 వండర్స్కి మించిన ఆశ్చర్యకరమైనది యేసయ్య. సో గమనించండి ప్రియులారా, ఇక్కడ సృష్టిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అవన్నీ దేవుని యొక్క ప్రతిబింబాలే. ఈ 4 సువార్తలు మనం గమనిస్తే ఆయన జననం నుంచి మరణం, జననము, మరణము, పునరుద్ధానం అన్నీ ఆశ్చర్యకరములే. యేసయ్య మాటలు, యేసయ్య క్రియలు అన్నీ ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒకటి గమనించండి, లూకా సువార్త 2వ అధ్యాయము 18వ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడారు. గొర్రెల కాపరులు, యేసయ్య పుట్టిన వెంటనే గొర్రెల కాపరులకి దూత వార్త చెప్పగానే గొర్రెల కాపరులు వెళ్ళి యేసయ్యను ఆరాధించారు, పూజించారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చెప్తుంటే విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. సో యేసు చేసిన అద్భుతాలన్నీ ఆశ్చర్యమే. యేసు చేసిన కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలను చేస్తాయి. మరి యేసు గురించి అనేక మంది ఆశ్చర్యపడ్డారు, అనేక మంది విన్నారు. ఆయన జీవించిన 33 సంవత్సరాల కాలంలో యేసు గురించి విన్నారు, ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభువుని గూర్చి విన్న వారందరూ ఆశ్చర్యపడడంలో ఆంతర్యం ఏమిటి? మరి మనల్ని గూర్చి విన్న వారందరూ ఆశ్చర్యపడుతున్నారా, అసహ్యపడుతున్నారా? సో యేసుని గురించి విన్నవారందరూ ఆశ్చర్యపడినప్పుడు ఆయన పిల్లలమైన మనల్ని గురించి కూడా మరి ఆశ్చర్యపడాలి కదా. మరి మనల్ని గురించి ఆశ్చర్యపడకుండా అసహించుకుంటున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. మరి యేసుని గూర్చి ఆశ్చర్యపడ్డారంటే ఆయనలో ఉన్న గుణగణాలు ఏంటి? ఆశ్చర్యకరుడు యొక్క గుణగణాలు ఏంటి? సో దైవలేఖనాల నుంచి ఒక 2-3 వాక్యాలని మనం ఈ సందేశం ద్వారా ధ్యానించి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాం. మొట్టమొదటిగా
లూకాసు వార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. యేసయ్య తల్లిదండ్రులంట ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. సో యేసయ్యకి అప్పుడు 12 సంవత్సరాల వయసు ఉంటుంది. బాలుడైన యేసయ్య నజరేతు నుండి పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకి వచ్చారు. సో అది పండుగ ఆచారం. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం పస్కా పండుగ యెరూషలేముకి వస్తూ ఉంటారు. పండుగ అయిపోయిన తర్వాత వారు తిరిగి వెళ్తుండగా బాలుడైన యేసు వారితో లేడు. తిరిగి వెళ్తూ ఉండగా సో చాలామంది మనం అందరం అనుకుంటాం అన్నమాట, ఈ రోజుల్లో ఎలా అనుకుంటామంటే యేసు ప్రభు వారితో ఉన్నాడని అనుకుంటారు. అందరూ యేసు ప్రభు వారితో ఉన్నాడంటే మనతో ఉన్నాడని అనుకుంటారు. కానీ ఆయన వారితో లేడని తెలియడం లేదు. యేసు ప్రభు మనతో ఉండాలి అంటే నీలో గుణగణాలు, నీ యొక్క క్రియలు, నీ మాటలు అన్నీ కూడా ఆయనకు అనుగుణంగా, ఆయన తగ్గట్టుగా ఉండాలి. సో తల్లిదండ్రుల సంగతి వెరుక్క యేసు యొక్క తల్లిదండ్రులు ఆయన సమూహంలో ఉన్నాడు అనుకొని తలంచి జనసమూహంలో కలిసిపోయాడు అనుకుని ఒక దిన ప్రయాణం సాగిపోయారు. అప్పటికే బ్యాక్ వెళ్ళిపోతున్నారు నజరేతుకి. ఆయన తమ బంధువుల్లోనో తెలిసిన వాళ్ళలోనో ఎవరితోటి ప్రయాణం చేస్తున్నా అక్కడ వెతుకుతున్నారు ఆయన్ని. సో యేసయ్యను అక్కడ వెతుకుతున్నారు. ఇంకా ఆయన కనబడకపోయేటప్పటికి తిరిగి 3 రోజుల తరువాత మళ్ళీ యెరూషలేముకి తిరిగి వచ్చారు. యేసు ఎక్కడ ఉంటాడని తల్లిదండ్రులకు కూడా తెలిసినట్టు లేదు. యేసు ఎక్కడ ఉంటాడని వెతికారు మళ్ళీ చివరికి కనుగొన్నారు. ఎక్కడున్నాడు ఆయన? లూకాసు వార్త 2వ అధ్యాయము 46-47 వచనాల్లో అది క్లియర్గా చెప్పబడి ఉంది యేసయ్య ఎక్కడికి ఉన్నాడనేది. 46వ వచనం, 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. తల్లిదండ్రులు చూస్తున్నారు. 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును మరియు ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. అమేజ్డ్. ఆయన అండర్స్టాండింగ్స్, ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తర ఆన్సర్స్, బోధకుల మధ్య కూర్చుని ఆయన మాటలు ఆలకిస్తున్నాడంట బాలుడైన యేసు. మరి యేసు సర్వస్వతంత్రుడు అయినప్పటికీ 12 సంవత్సరాల ఏజ్ పిల్లవాడు, బాలుడైన వాడు ఎక్కడుంటాడు? మనమైతే ఎక్కడ ఉంటాం? మన పిల్లలు ఎక్కడున్నారు? మన పిల్లలు దేవాలయంలో ఉన్నారా? మరి బోధకులతోటి చర్చిస్తున్నారా? లేదా సినిమా హాల్స్లో ఉన్నారా? లేదా వీడియోస్ చూస్తూ ఉన్నారా? ఫోన్స్ చూస్తూ ఉన్నారా? ఎక్కడున్నారు మన పిల్లలు? ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో ఆలోచిస్తే కనుక పిల్లలందరూ చిన్నప్పటి నుంచి 5 సంవత్సరం పిల్లగాడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్, వీడియో గేమ్స్. అంతేగాని దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? తల్లిదండ్రులైన మనం మరి పిల్లలకి దేవుని వాక్యాన్ని అలవాటు చేస్తున్నామా? దేవుని వాక్యం చదవడం అలవాటు చేస్తున్నామా? ఇవన్నీ మనం గమనించవలసిన విషయమేనా? సో మరి మనమైతే ఎక్కడ ఉన్నాం? యేసు బోధకుల మధ్య కూర్చుండి వారు చెప్పే మాటలను ఆలకిస్తూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఈయన కూడా కొన్ని సమాధానాలు చెబుతూ ఉన్నాడు. సో ఇది చూసి ఆయన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. అప్పుడు తల్లి వచ్చి అంటుందంట, నాయన ఏంటి ఇలా చేసావు? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెట్టావు అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా. ఇక్కడ తండ్రి అంటే ఎవరు? దేవాది దేవుడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. కానీ తల్లికి అర్థమైంది. అక్కడ తండ్రికి ఏసేపుకి అర్థమైందో లేదో తెలియదు, కానీ అక్కడ తల్లి ఈ మాటలన్నిటిని తన హృదయంలో దాచుకున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ 2 విషయాలు గమనించండి. ఇక్కడ మనకు తెలుసు అబ్రహాం, పాత నిబంధన అబ్రహాం విశ్వాసులకు తండ్రి. దేవుడు ఏమి చెప్తే అది నడుచుకొని ప్రయాణం చేసినవాడు. అబ్రహాం ఎక్కడ కూర్చొని ఉన్నాడంటేనంట ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో చూస్తే కనుక గుడారపు ద్వారం వద్ద కూర్చుండి ఉన్నాడు. అప్పుడు అతనికి యెహోవా కనబడింది. సో అబ్రహాం గుడారపు ద్వారం వద్ద కూర్చున్నాడు. ఎందుకంటే తన గుడారంలోనికి అపవిత్రాత్మలు ఏమి రాకుండా కాపలా కాస్తున్నాడు అబ్రహాం. ఆయన తమ్ముడు లోతుని చూడండి. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు. తేడా చూడండి. కానీ యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధుల సహవాసము కూర్చొని ఉన్నాడు యేసయ్య.
సో ఈ యేసయ్య పరిశుద్ధుల సహవాసంలో కూర్చుండనే మనం గమనించినట్టయితే దావీదు కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మనందరికీ తెలిసిన మొట్టమొదటి అధ్యాయం దావీదు కీర్తనలు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. చూసారా, ఈ ప్రవచనం, ఈ వాక్యం ఏదైతే ఉందో యేసయ్య నెరవేర్చాడు. సో మన పిల్లలు కానీ మనం కానీ అపహాసకులు కూర్చుండే చోట కూర్చోబడుంటాం. పరిశుద్ధుల సహవాసంతో ఉండాలి. మనం పరిశుద్ధ సహవాసంతో ఉండాలి. చర్చ్కి వెళ్తున్నాం కదా, వెళ్తున్నామంటే సరిపోదు. పరిశుద్ధ సహవాసంలో ఉన్నావా లేదా నువ్వు? మరి నేను ఎక్కడ ఉన్నామనేది గమనించుకొని, మన దేవుని ఆలయంలో ఉన్నామా, దేవుని సహవాసంలో ఉన్నామా? మరి నిన్ను చూసి అన్యజనులు ఏమనుకుంటున్నారు? నిన్ను చూచి, నీ మాటలను చూచి, నీ నోటి మాటలను చూచి అన్యజనులు ఏమనుకుంటున్నారు? నీ ప్రవర్తన చూసి. సో నిన్ను చూచి, నీ ప్రవర్తన చూసి, మరి నీ నోటి మాటలు విని అన్యజనులు ఆశ్చర్యపడాలంట. ఆశ్చర్యపడాలి. యేసయ్య యొక్క పరిశుద్ధుల సహవాసం కూర్చుండి, బోధకుల మధ్య కూర్చుండి యేసయ్య బాలుడైన వాడు. కాబట్టి మీరందరూ, మనమందరం తల్లిదండ్రులుగా మన పిల్లల్ని, మన యూత్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించండి. సో మిమ్మల్ని చూసిన వాళ్ళు ప్రభువు బిడ్డవా అనాలి. మనం ఎక్కడున్నా కానీ, ఆఫీసులో ఉన్నా, కాలేజెస్లో ఉన్నా, యూనివర్సిటీస్లో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, పొలం పనుల్లో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, మన నోటి మాటలు మనం చూసి ప్రజలు ఆశ్చర్యపడాలి. ఇక 2వ విషయంగా వస్తే లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం ఈ విధంగా ఉంది. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఇది యేసు బోధింపు మొదలుపెట్టాడు. యేసు జీసస్ క్రైస్ట్కి 30 సంవత్సరాల వయసు గలవాడు. బాప్తిసం అయిపోయిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయన సాతాను చేత శోధించబడిన తరువాత యేసయ్య విశ్రాంతి దినమున సమాజ మందిరం, అప్పుడు ఆ రోజుల్లో సమాజ మందిరాలు అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ విధంగా దేవాలయాలు ఎలా ఉన్నాయో, సమాజ మందిరంలోకి ఆయన వెళ్ళాడు. వెళ్ళగా ఆయన చదువుటకి ఆయనకి గ్రంథం ఇచ్చారు. ఇలాగా యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చారు. ఇవ్వగానే ఆయన గ్రంథం చేతికి తీసుకొని యెషయా గ్రంథం తెరవగానే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా ఉంది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అనే ఈ విధంగా ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. దేవాది దేవుడు చెరలో ఉన్న వారిని విడుదల, గుడ్డి వారికి చూపును, అద్భుత కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు యేసయ్య. వీటన్నిటిని మనం మన సువార్తల్లో చూస్తాం. నలిగిన వారిని విడిపించుటకును నన్ను పంపి ఉన్నాడని సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరినీ అలా తేరిపారి చూస్తాడనమాట. చూసి ఏమంటాడంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని చెప్పసాగాను. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది. మీరు అబ్జర్వ్ చేశారని వాళ్ళకి చెప్తున్నాడు, ఈ లేఖనం నెరవేరింది. లేఖనాలను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు యేసయ్య. అందుకే మనం యేసయ్య యొక్క బోధలు కానీ, ఆయన మాటలు, ఆయన దయగల మాటలు, ఆశ్చర్యపడ్డారంట అందరం ఆయన దయగల మాటలకి. కానీ మన నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి? దయగల మాటలుగా ఉన్నాయా? దూషణంగా ఉన్నాయా? నీ నోటి నుండి సరసోక్తుల మాటలు వస్తున్నాయా? ఏ విధంగా ఉన్నాయి? మీ నోటి నుండి అబద్ధాలు వస్తున్నాయా? మరి నోటి నుండి చెడు మాటలు రాకూడదు. చెడగొట్టే మాటలు వస్తూ ఉంటాయి కొంతమంది నోట్లోంచి, చెడగొట్టే మాటలు. దూషణంగా ఉంటాయి కొంతమంది, శపించబడిన మాటలు మాట్లాడతారు. సో ఈ విధంగా యేసయ్య తన దయగల మాటలు ప్రజలు విని ఆశ్చర్యపడ్డారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఆశ్చర్యపడ్డారు. కొన్ని యేసయ్య బోధలు, యేసయ్య మాటలు, దయగల మాటలు మనం చూస్తూ ఉంటే, కొన్ని
రిఫరెన్సెస్ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. జనసమూహములు. అదేవిధంగా మత్తయి సువార్త 9:33లో కూడా దయ్యం వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడుచుండగా జనములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకోండి. దయ్యం పట్టినవాడు దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారంట. అదేవిధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం చూస్తే అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే యేసయ్య బోధలు యేసయ్య మాటలు విన్న తర్వాత ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు ఈ జ్ఞానము ఈ అద్భుత కార్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోక రాజ్యం నుంచి బోధ చేస్తూ ఉన్నాడు యేసయ్య. ఉపమానాల ద్వారా సామాన్యమైన ప్రజలకి అర్థమయ్యే భాషలో ఉపమానాల ద్వారా మరి ఆయన బోధిస్తూ ఉండేవాడు. అందుకే ప్రజలకు అర్థమయ్యేవి ఉపమానం ద్వారా. శిష్యులు కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. పరలోకం గురించి చెప్తూ ఉన్నప్పుడు శిష్యులు ఎంత ఆశ్చర్యపడ్డారంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్తాడు యేసయ్య. చెప్తూ అక్కడ చెప్పే ఉపమానం ఏంటంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం కానీ ధనవంతుడు తోరలేదంట. సూది బెజ్జంలో పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం ధనవంతుడు కానీ సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం అని చెప్తాడు. సో ఇలాగా ఎన్నో పెరాబుల్స్ తోటి యేసయ్య తన పునరుద్ధానం గురించి కూడా చెప్తాడు. ఇలా చనిపోతాను 3వ దినం లేస్తాను పునరుద్ధానం గురించి చెప్తున్నప్పుడు కూడా జనులందరూ ఆశ్చర్యపడ్డారు ఆయన బోధకి. ఆయన దయగల మాటలు విని ఆయన బోధలు విని ఆశ్చర్యపడ్డారు. మరి నీ నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి? చెడ్డ మాటలుగా ఉన్నాయా? కొందరు మాటలు ఎలా ఉంటాయంటే చాలా దూషణంగా ఉంటాయి. మనల్ని చాలా కఠినమైన మాటలు మాట్లాడుతుంటారు. తిరిగి తిరిగి అవే మాట్లాడుతూ ఉంటారు. మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు తిరిగి అనకూడదు. దైవలేఖనాలు చెప్తా ఉంది ఈ నోటి వెంబడ కనీసం ఆ మాటలను కూడా ఉచ్చరించకూడదు. ఆ మాటలను కూడా. సో అప్పుడు నిన్ను బట్టి ప్రజలు ఆశ్చర్యపడతారు. మన మాటలు ఎలా ఉండాలంటే వినేవారికి క్షేమాభివృద్ధి కలగాలి. మన మాటలు వినేవారికి, అంతేగాని వాళ్ళని శపించేటట్లుగాను దూషణముగాను కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు మనం చూస్తే కనుక వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడు? వినువారికి మేలు కలిగినట్లు నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకండి. దుర్భాష మీ నోట రాకూడదు. దుర్భాషలే రాకూడదు. 30వ వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుగడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. చూసారా ఎన్ని చెప్తున్నాడు? ఇవన్నీ పాపంకి. ఇవన్నీ ద్వేషము, కోపము, కోపపడుడి కానీ పాపము చేయకూడదు అన్నాడు. క్రోధము, అల్లరి, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరి, ఇవన్నీ మనం తీసుకుంటే ఇప్పుడు దేశమంతా ప్రపంచమంతా వీటితోటి నిండి ఉంది. దూషణ, సకలమైన దుష్టత్వం అన్ని విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులే కనికరం గలవారై దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. సరే, అల్టిమేట్లీ ఏం చెప్తున్నాడంటే దైవలేఖనాలు వీటన్నిటిని వదిలేసి ఈ సకలమైన దుష్టత్వాలన్నీ విసర్జించి మనం ఒకని ఎడల ఒకడు దయ కలిగి దయగల మాటలతోటి మాట్లాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విషయంలోనూ మనం దేవుని స్తుతించాలంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకే దావీదు కీర్తనలు 34వ అధ్యాయం చూడండి
4వ అధ్యాయంలో చెప్తాడు, మేలైనా మేలే, కీడైనా మేలే. ఆ విధంగా తలచాలి మనం. అంటే మనం కీడికి తగమా? సో ఏదైనా దైవ చిత్తం లేనిది ఏది జరగదు. అందుకే ప్రతి విషయంలోనూ దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఒకవేళ నీకు మేలు జరిగినా దేవుని స్తుతించు, కీడు జరిగినా మేలు స్తుతించు. ఏ విధమైన సరే నీకు ఏదో ఒక కష్టం వచ్చింది, దేవుని స్తుతించు. అందుకే క్షమ అనేది, క్షమించడం అనేది మొత్తం అంటే బైబిల్లో మనం చూస్తూ ఉంటే కనుక ఫర్గివ్నెస్ అనేది ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ అన్నమాట. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించుకొని మనం వినువారికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా మన మాటలు ఉండాలి. యేసయ్య బోధలో సూచక్రియలు చూడండి, ఎన్నో సూచక్రియలు చేశాడు యేసయ్య. ఎన్నో బోధలు ప్రతి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ కానా వివాహం, యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మనం అది చదివితే కనుక కానా వివాహంలో అక్కడ అద్భుతం జరిగింది. మొదటి సూచక్రియ యేసయ్య చేశాడు. కానా వివాహంలో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ యేసు పిలువబడ్డాడు, యేసు ఆయన శిష్యులు పిలువబడ్డారు. అంటే మనం యేసయ్యని మన ఇంట్లోకి ఆహ్వానించాలి, మన హృదయంలోకి ఆహ్వానించాలి. రెండోది ఆయన చెప్పినట్లు చేశారు. అక్కడ ఆయన చెప్పినది చేయడం. తల్లి వచ్చి చెప్పగానే తల్లి మాటని యేసయ్య విన్నట్టే ఉంది అక్కడ. కానీ అమ్మా నా సమయం ఇంకా రాలేదని అన్నా, అది వివాహం అన్ని విషయంలో ఘనమైంది కాబట్టి ఆయన మొదటి సూచక్రియను అక్కడ చేసి చూపించాడు ఆయన. సో యేసయ్యని ఆహ్వానించారు. జీసస్ ఇన్వైటెడ్ టు దట్ మ్యారేజ్. సెకండ్ వన్ ఈజ్ ఆయన ఏం చెప్పారో చేశారు. మరీ మాట్లాడలే. నింపండి పాత్రలు అన్నాడు వాటర్తోటి. ఎందుకు నింపాలి, ఏంటి, దీనివల్ల ఏంటి, ప్రశ్న లేదు. అంటే మనం ప్రశ్నించకూడదు. దేవా నాకెందుకు ఇది చేసావు, నువ్వు నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎంత భక్తిగా ఉంటున్నాను కదా, ఎందుకు దేవా నన్ను ఇలా చేసావు అని మనం ప్రశ్నించకూడదు. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండాలి. నువ్వు దేవుడు ఏది చెప్తే అది చెయ్యి. సో అక్కడ కానా వివాహం. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుని రాజ్యం గురించి చెప్పాడు. తర్వాత 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి చెప్పాడు. సమరయ స్త్రీ, ఆ సమరయ స్త్రీ గురించి చెప్తా ఉన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారు యేసయ్య. అందుకే యేసయ్య ప్రతి నడవడిక, ప్రతి మాట, ఆయన చేసిన కార్యాలు అన్నీ ఆశ్చర్యాలే. ఎందుకంటే ఈయనేంటి ఒక స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నారు శిష్యులు. కానీ ఆయన ప్రశ్నించలేదు, మాట్లాడుకుంటూ ఊరుకున్నారు. కానీ ఆశ్చర్యపడ్డారు. తర్వాత యేసయ్య ఎంత పవర్ఫుల్గా మాట్లాడతాడంటే, జీవాహారం నేనే, నేనే నేనే నేనే, ఐఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. నేనే ద్వారం, ఐఆమ్ ద డోర్, నేనే మార్గం, ఐఆమ్ ద వే, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే నిజమైన ద్రాక్షవల్లి. అంటే ఆయన బోధల్లో మనం కనుక గమనిస్తే ప్రతి బోధలోనూ ఉపమానాలతోటి మనల్ని హెచ్చరించే విధంగా, మనం ఏ విధంగా నడుచుకోవాలి, మనం ఏ విధంగా మాట్లాడాలి, మన క్రియలు ఎలా ఉండాలి. మనం మంచి వాక్యం వింటాము, మనం చర్చెస్కి వెళ్తాము, వాక్యాలు వింటాము, ఉపవాసాలు ఉంటాము, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మన వాక్యం ఉన్న మన క్రియలు ఉండవు, క్రియారూపంలో ఉండవు. ఉపవాసం అనగానే ఇది ఉపవాసం అంటే కేవలం పొద్దున్నుంచి సాయంత్రం ఏం తినకుండా ఉండడం ఉపవాసం కాదు. దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఎలా చేయాలని దైవలేఖనాలు చెప్తా ఉన్నాయి. అలా నిజమైన ఉపవాసం ఏంటి అనేది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో తెలియజేసాడు ప్రవక్త. సో అసలు కొంతమంది ఉపవాసం అనగానే ఏదో అనుకుంటారు అనమాట. ఉపవాసం అనగానే నేను ఇది మానేస్తాను అంటారు. అది కాదు, నువ్వు దేవునితో జీవించాలి, దేవునితో సహవాసం చేయాలి. అందుకే వినువారికి క్షేమాభివృద్ధి కలగాలి. మన మనుషులకు క్షేమము మేలు కలిగే మాటలు రావాలి మనందరికీ. కఠినమైన మాటలు నీ నోటంటే రాకూడదు, నీ పెదాల్లో ఉండకూడదు, అవి రాకూడదు. అందుకే ఆయన దయగల మాటల వల్ల ఆయన గూర్చి ఆశ్చర్యపడ్డారు. సో మనల్ని గూర్చి కూడా ప్రతి చోట సాక్ష్యం చెప్పగలిగేటట్లు ఉండాలి. ఆయన పిల్లలు ఆయనలాగే ఉండాలి. మరి నన్ను నీతిమంతునిగా తీర్చడం ఆశ్చర్యమే కదా. మరి ఒక వ్యక్తిలో ఆశ్చర్యకార్యం జరగాలంటే ఆశ్చర్యకరుడికే సాధ్యం. అందుకే దైవలేఖనాల్లో మనం చూస్తాం, నశించిన దాన్ని వెదక రక్షించుటకు ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు
నరునిగా దైవ కుమారునిగా ఈ లోకానికి వచ్చాడని గమనించాం. సో మన జీవితంలో మరి ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే యేసు వద్దకు రావాలి. అల్టిమేట్లీ మన గోల్ ఏంటంటే, మన గురి ఏంటంటే యేసు వద్దకు రావాలి అని మనం తీర్మానం చేసుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు లాగానే మనం ప్రతిబింబిస్తూ మనం కూడా ఆశ్చర్యకరమైన బ్రతుకుతాం. అనేకులకు మనం అందరం మాదిరిగా ఉండాలని నేను తెలియజేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.